సో ఇప్పుడు మీరు కొన్ని టేబుల్ ట్రిక్స్ నేర్చుకుంటాం. ఎందుకంటే మనం అందరం టేబుల్స్ చదివేటప్పుడు ప్రతి ఒక్కరు చదువుతుంటారు. టేబుల్ చదివే విధానంలో కూడా కొంత మిస్టేక్స్ ఉన్నాయి. ఈవెన్ పేరెంట్స్ కూడా కొంచెం గమనించాలి. ఇది రాసేటప్పుడు మనం ఏం చదువుతాం, 2 1s ఆర్ 2 అని చదవాలి. 2 1s ఆర్ 2, 2 2s ఆర్ 4, 2 3s ఆర్ 6, 2 4s ఆర్ 8, 2 5s ఆర్ 10 ఇలా మనం చదవాలి. కానీ మనం ఏం చేస్తాం, 2 6 జార్ 12 అంటాం, 2 7 జార్ అంటాం. జార్ అనే దానికి జార్ వేరు, జార్ కాదు, జార్ అంటే జాడీ. సో 2 7s ఆర్ 14, 2 8s ఆర్ 16, 2 9s ఆర్ 18, 2 10s ఆర్ 20. సో ఇలా మనం టేబుల్స్ రావాలంటే మనం చేసే పద్ధతి ఏంటంటే బట్టి కొట్టిస్తాం. సో ఈ చదువు, దీన్ని 10 సార్లు చదువు, 11 సార్లు చదువు, ఇలా వరం వస్తుంది. సో సింపుల్ ట్రిక్గా మనం ఏం చేయొచ్చు అంటే, ఒక బాక్స్ కొట్టుకొని ఈ బాక్స్లో ఒక 5 భాగాలు చేసుకుంటే 1 2 3 4 and 5. దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ నెంబర్స్ రాసుకోవాలి. 2 4 6 8 0. మళ్ళీ అగైన్ 2 4 6 8 0. సింపుల్గా దీని ముందు 0 0 0 0 1 అంటే 4 జీరోలు 1. ఇక్కడ కూడా మళ్ళీ 1 1 1 1 4 1లు, నెక్స్ట్ నెంబర్ 2. సో దెన్ వీ గాట్ దిస్ 2 1s are 2, 2 2s 4, 2 3s 6, 2 4s 8, 2 5s 10, 2 6, 2 7, 2 8, 2 9, 2 10s. సో దట్ విల్ బి ద టేబుల్. సో ఈ ట్రిక్ చేస్తే ఏమవుతుందంటే పిల్లవాడు కూడా రాస్తాడు. రాయటం వల్ల వాడు తర్వాత 2 1s ఎంత, 2 2s ఎంత అనేటువంటిది వాడు ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. సో దట్ ఎప్పుడన్నా స్కూల్స్లో రాయమన్నా ఈజీగా బట్టి కొట్టకుండా మామూలుగా రాసే ఆస్కారం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫస్ట్ టేబుల్, అంటే 2 టేబుల్ యొక్క ట్రిక్. నెక్స్ట్ అలాగే మనకి థర్డ్ టేబుల్ ఉంది. 3 1s 3, 3 2s, 3 3s, 3 4, 3 5, 3 6, 3 7, 3 8, 3 9, 3 10s. సో దీనికి కూడా ఒక బాక్స్లో గీసుకోవాలి. కాకపోతే ఇందాక 5 బాక్సులు పెట్టుకున్నాం, ఇప్పుడు 3, అంటే టోటల్గా ఒక 9 వచ్చేటట్టుగా 1 2 అంటే 3 అడ్డం వరుసలు, 3 నిలువు వరుసలు పెట్టుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి నెంబర్ స్టార్ట్ చేసుకోవాలి. 1 2 ఈ చివరికి వేసుకోవాలి, ఇక్కడ ఖాళీ వదలాలి. 1 2 3 మళ్ళీ 4 5 6 7 8 9. మొట్టమొదటి వరుసలో జీరోస్ 0 0 0 అంటే 3 1s 3 2s 3 3s. సెకండ్ వరుసలో 1 1 1. థర్డ్ వరుసలో 2 2 2 పక్కన మనం 3 3 0 అంటే 3 1s 3 2s 3 3s 3 4s 3 5s 3 6 3 7 3 8 3 9 3 10s. సో ఇన్ దిస్ మేనర్ థర్డ్ టేబుల్ ట్రిక్ కూడా మనం ఈజీగా చూసుకోవచ్చు. అంటే ఒక బాక్స్ గీసుకొని బాక్స్లో 1 2 3 ఇక్కడి నుంచి 1 2 3 4 5 6 7 8 9 రైట్ సైడ్కి రాసుకోవాలి. మొట్టమొదటి అడ్డు వరుసలో అన్ని జీరోలు పెట్టుకోవాలి ముందు, తర్వాత దానిలో 1లు పెట్టుకోవాలి, తర్వాత దానిలో 2s పెట్టుకోవాలి. సో అక్కడ మనకి టేబుల్లో 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 3 5, 3 6, 3 7, 3 8, 3 9 అండ్ పక్కన మనం 30 అనేది మనం రాసుకుంటాం.